అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి పోటీపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నుంచి బరిలో ఉన్న గోరంట్ల మాధవ్ పోటీ చేసే విషయంపై సందిగ్ధత నెలకొంది. గతంలో సీఐగా పనిచేసిన మాధవ్ రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే మాధవ్ వీఆర్ఎస్ కు ఇప్పటి వరకు ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఒకవేళ ఆమోదం పొందకపోతే పోటీ చేసే అవకాశాన్ని మాధవ్ కోల్పోనున్నారు. మరోవైపు నేడు నామినేషన్ చివరి రోజు కావడంతో తన సతీమణితో కూడా నామినేషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి పోటీపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ నుంచి బరిలో ఉన్న గోరంట్ల మాధవ్ పోటీ చేసే విషయంపై సందిగ్ధత నెలకొంది. గతంలో సీఐగా పనిచేసిన మాధవ్ రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే మాధవ్ వీఆర్ఎస్ కు ఇప్పటి వరకు ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఒకవేళ ఆమోదం పొందకపోతే పోటీ చేసే అవకాశాన్ని మాధవ్ కోల్పోనున్నారు. మరోవైపు నేడు నామినేషన్ల చివరి రోజు కావడంతో తన సతీమణితో కూడా నామినేషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అనంతపురం కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ హరిప్రియ. ఏదైతే ఉందో హిందూపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అది కోర్టు తీర్పు వెలువడనుందా లేక ఈ రోజు అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో నామినేషన్ల పర్వం చివరి రోజు కావడంతో ఈ రోజు తీర్పు వెలువడనుంది అని వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాలు తెలుపుతున్నప్పటికీ మరోవైపు ఇక్కడ గోరంట్ల మాధవ్ రేసులో ఉండడానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. అందులోనూ ముఖ్యంగా అనూహ్యంగా తెరపైకి గోరంట్ల మాధవ్ సతీమణి అయినటువంటి సవిత కూడా తెరపైకి రావడం జరిగింది. అందులో భాగంగానే మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు గోరంట్ల మాధవ్ కూడా ఇక్కడ 11 గంటలకు అనంతపురం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేశారు. ఏమి అనౌన్స్ చేస్తారు, దాంట్లో ఏం ముఖ్యాంశాలు ఏంటి అనేది కూడా ఇంకా మనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాకపోతే మొత్తం మీద అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున గోరంట్ల మాధవ్, ఎందుకంటే ఇతను కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇతను మంచి పేరు ఉంది. ఎక్కువ చోట్ల జిల్లాలో చాలా చోట్ల ఇతను ఎస్ఐగా సిఐగా సేవలు చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు బీసీ కులానికి చెందినటువంటి గోరంట్ల మాధవ్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా కొనసాగనున్నాడా లేక గవర్నమెంట్ తరఫు నుంచి ఇతనికి రావాల్సిన వీఆర్ఎస్ పైన సరైన సూచనలు ఇస్తుందా ప్రభుత్వానికి కానీ ఇటు అధికారులకు కానీ అనేది కూడా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మొత్తం మీద చూసుకుంటే ఈ సతీమణి ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్ సతీమణి సవితను కూడా ఒక సెట్ ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. సవిత ఆయన సతీమణిని దాఖలు చేశారు. అందులోనూ గోరంట్ల మాధవ్ కూడా ఒక సెట్ దాఖలు చేశారు. మొత్తం మీద ఈ రోజు 25వ తేదీ చివరి రోజు నామినేషన్ల పర్వానికి చివరి రోజు కావడంతో అతని కోర్టు తీర్పు కూడా వెలువడనున్న నేపథ్యంలో ఒకవేళ జాప్యం జరిగితే కోర్టు తీర్పు జాప్యం జరిగితే తీవ్ర మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సవితను గోరంట్ల మాధవ్ సతీమణి అయినటువంటి సవితను తెరపైకి తీసుకొచ్చారు. సవితనే ఎంపీ అభ్యర్థిగా కూడా జగన్మోహన్ రెడ్డి బీఫార్మ్ సవిత పేరు పైన కూడా బీఫార్మ్ కూడా అందజేసినట్టుగా మనకు విషయం తెలుస్తుంది. కాకపోతే ఈ రోజు అటు తీర్పు ఇటు నామినేషన్ల పర్వం చివరి రోజు ఇవన్నీ మొత్తం మీద చూస్తే తీవ్రంగా జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లకు కావచ్చు ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు మధ్య తీవ్ర చర్చ ఉంది. ఉత్కంఠం కూడా నెలకొంది. మొత్తం మీద ఇప్పుడు మధ్యాహ్నం లోపు దీని విషయం మొత్తం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ నాయుడు.